Hi, welcome to the Five Brand TV. యాక్చువల్గా ఈ ఫైవ్ బ్రాండ్ టీవీలోనే ఎంతకుముందు చిరంజీవి గారు ఏదో లైలా ఫంక్షన్లో మాట్లాడింది ఆయనే బాగా మాట్లాడారు అన్నట్టుగా నాకు అనిపించింది కంపేర్ టు అదర్ పీపుల్. తర్వాత పృథ్వీ వచ్చి చెడదొప్పి ఏదో వాగాడు. ఎవడు ఏం చేయలేడు. ఇంకా కొన్ని క్యారెక్టర్లు రక్తంలో కలిసిపోయి ఉంటాయి బ్యాడ్. సో త్వరగా మాట్లాడటమే మెహర్బానీ గురించి అనమాట. సో అది పక్కన పెడితే ఆ వీడియోలో నేను ఆయన చిరంజీవి అది నిన్న వచ్చి ఉంటుంది యాక్చువల్గా. చిరంజీవి ఒక్కడే బాగా మాట్లాడాడు, సరదాగా ఎంగేజింగ్గా ఉంచాడు స్టేజ్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ సుమాకు కూడా తెలియదు. అరుస్తుంది తప్పితే ఏదో ఒక లెవెల్కి వెళ్ళిపోయి సంపాదించుకుంది, కానీ అది తనకు కూడా తెలియదు. సో తను కూడా ఎక్స్ట్రా మాట్లాడడం అంత వేరే ఫంక్షన్లో మళ్ళీ ఎవరో మన వాట్ యూ కాల్ దట్ బ్రహ్మానందకు సంబంధించిన ఫంక్షన్ అనుకుంటా. అక్కడ అందరూ కూర్చున్న టైంలో ఈయన చిరంజీవిని ఒక తాతయ్యగా చిత్రీకరిస్తూ అవసరం అది గ్లామరస్ వరల్డ్. అంకుల్ తాతయ్య అనొద్దని నేను 10 ఏళ్ళకి చెప్తున్నాను. వీళ్ళకి ఒక శాడిజం అనమాట. అది చాలా యంగ్ కింద ఫీలింగ్. ఎవరు సుమ కూడా నువ్వే పెద్ద అమ్మమ్మ. సో వై యూ ఆల్వేస్ బ్రింగ్ హాలీవుడ్లో కానీ ఎక్కడ కానీ నోబడీ బ్రింగ్స్ దిస్ ఏజ్. ఈ ఎవరు తీసుకున్నారు యాక్చువల్గా. సో చిరంజీవి యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ యాక్టింగ్ ఇప్పుడు అనుకోకుండా తను ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద మెడిసిన్స్ లాగా చెప్పినట్టు చొరకండించింది. తను అది కూడా స్పోర్టివ్గా తీసుకుని యాక్చువల్గా అయితే అది నాకు అప్పుడప్పుడు ఇంట్లో మా గ్రాండ్ డాటర్స్ అందరిని చూస్తున్నప్పుడు యాక్చువల్గా నాకు ఒక లేడీస్ హాస్టల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మా చరణ్ అంటా ఒక మగపిల్లాడి కలరా బాబు కంటే లెగసీ కూడా కంటిన్యూ అవుద్ది అనే మాట అన్నాడు. వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రీకన్సీవ్డ్ జెండర్ ఈక్వాలిటీ గురించి ఏమీ అతను ఊహించకుండా, అదే కొంచెం తెలియదు అతనికి. తెలియదంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చి 50 ఏళ్ళు వచ్చింది తెలియదంటే ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఏజ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ హ్యాబిట్ ఉంది, ఎక్కడికి వెళ్ళేది వాగుతూ ఉంటాడు తెలియక అనమాట. దిస్ ఇస్ ఆల్ బికాస్ నాట్ నోయింగ్ అబౌట్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది. ఇక్కడ నేను చిరంజీవి పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పాలని కాదు, కానీ బికాస్ బాగా సక్సెస్ఫుల్ అయిపోయాడు కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు మేలాటోడు ఒక నాలెడ్జబుల్గా చెప్పినా కూడా చాలా నొచ్చుకుంటూ ఉంటారు. అతనంటే ప్రాణం ఇచ్చేసి రక్తం పోసేసుకుని ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారనమాట. వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు నేను కాదు, నేషనల్ మీడియా అంతా కూడా చిరంజీవి ఒక చేయరాని తప్పు అనరాని మాట అన్నట్టుగా ఏకి పాడేస్తారు. సో ఈ తన నోట్ల నుంచి వచ్చే మాటలు ఇంక ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అనమాట. మందులు ఎక్స్పైరీ డేట్ అయితే మనం ఎలా పాడేస్తాం ఇంకొక తోటలో. ఆ విధంగా అతను ఆచితూచి మాట్లాడాలనే కామన్ సెన్స్ కోల్పోయాడేమో, అతను టైం అయిపోయిందేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా బాధగా ఉంది యాక్చువల్గా ఇది చాలా ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్లో అదే 4-5 years బ్యాక్ రోబో వచ్చినప్పుడు ఆ చమత్కారం తనకి లేదు. ఆ యాక్సెప్టెన్స్ రజనీకాంత్ ఉన్న చమత్కారం లేదు. అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య అందరూ కూర్చున్నప్పుడు తను మాట్లాడుతున్నాడు అనమాట. ఎలాగంటే థ్యాంక్ యూ ఐశ్వర్య ఫర్ యాక్సెప్టింగ్, నా పక్కన నువ్వు యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేసినందుకని. బాగా చిన్నది, తనకంటే ఒక 35 ఏళ్ళు అది చిన్నది కాబట్టి అన్నాడు. ఓకే. సో దానికి అమితాబ్ బచ్చన్ వాళ్ళంతా కూడా వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. యాక్చువల్గా బెంగళూరులో నాకు మా బ్రదర్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి పక్కన ఒక నాట్ పంజాబీ గుజరాతీ అతను ఎవరో వచ్చారు, చందూలాల్ అని ఎవరో చెప్పి అది వచ్చి మీకు చూడండి అందులో ఉంటుంది. ఎంత చక్కగా చెప్పాడంటే తనకి ఇవి తెలిసి బాగా డిప్లొమాటిక్గా చెప్పడం. హాయ్ రజనీ అడిగితే ఏం చేస్తామంటే నేను మంచి సినిమా యాక్ట్ చేస్తాను ఇప్పుడని అతను గొప్పగా చెప్పాడు అనమాట. ఓహో అలాగా కేసేహో అవన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈయనే అందులో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అన్నాడు ఆ చందులాల్తో. ఎవరు హీరో అని అడిగాడు. అది జోక్. అది ఐశ్వర్య చాలా చిన్న అమ్మాయి కదా, అందులో ఎవరు హీరో, నువ్వు హీరోగా చెప్తున్న సినిమా అది ఓకే. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గురించి చెప్తున్న సినిమా ఎవరు హీరో అని ఆ చమత్కారం అందరు గొల్లు హోల్ ఆడిటోరియం అమితాబ్ బచ్చన్ పడిపడి నవ్వారు అనమాట ఐశ్వర్యరాయ్ అందరూ. సో అంటే తర్వాత ముందు అతను వచ్చిన వెంటనే ఏంటి బాల్ హెడ్ అయిపోయింది, బట్టతల అయిపోయింది అంటే మరి ఏం చేయాలి, మరి ఊడిపోయింది అన్నాడట. ఇవన్నీ కూడా
తను తగ్గించుకుని చాలా చాలా బాగా కండక్ట్ చేసుకున్నాడు వాడు. అది చిరంజీవికి మరి తెలియదని చెప్పాలా, తెలుసని చెప్పాలా, ఎప్పుడు చూసినా అదేదో స్టేజ్ మీద, లైలా స్టేజ్ మీద 4 సార్లు చెప్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ల గురించి. నేను వాళ్ళకి నెక్స్ట్ సినిమా చేయబోతాను, నువ్వు నాతో వాళ్ళు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. ఇది చాలా చీప్గా ఉంది యాక్చువల్గా. దే షుడ్ టెల్ దట్ యు ఆర్ లార్జర్ దెన్ లైఫ్ వెళ్ళిపోయావు నిజ జీవితంలో. అన్ని సినిమాలు చేసేసావు. ఇప్పుడు జనరేషన్కి మేబీ యు ఆర్ నాట్ సూటబుల్ యాక్చువల్గా. అది పర్లేదు. అయినా కూడా సమ్ పీపుల్ ఇప్పుడున్న జనరేషన్ యొక్క ఫాదర్లో వాళ్ళు చూసినా కూడా నీ సినిమా హిట్ అవుద్ది, కామెడీ లాంటిది సినిమా చేస్తున్నావు కాబట్టి అది 4 సార్లు చెప్తాడు వీళ్ళు నాతో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా లోకు అయిపోతున్నట్టుగా ఇక్కడ సోషల్ మీడియా సరిపోదు అన్నట్లుగాను నేషనల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎరగదీశారు. ఎందుకు? మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లా ఉంటుంది, చరణ్ వారసుని కాదు లెగసీ కంటిన్యూ అవ్వడానికి అన్నప్పుడు నువ్వు లార్జర్ దాన్ లైఫ్ హీరో అయిపోయిన మూల అందరూ భూతత్వంలో చూస్తూ ఉంటారు. ప్లస్ నేషనల్ మీడియా కూడా ఏం లేవు. ఆ మోడీ న్యూస్ తప్పితే, ఎక్కడికైనా కదిలికి తప్పితే ఏమీ లేవు. తర్వాత ఈ మధ్యన ఆడెవడో యూట్యూబ్లో బ్యాడ్గా మాట్లాడి పేరెంట్స్ సెక్స్ చేస్తున్నప్పుడు నువ్వు చూస్తావా, చూసి బతకగలవా, ఆ టైప్లో మాట్లాడాడు. ఆ రణ్వీర్ రహాబాది అన్న గురించి. అది అయిపోయిన దానికి ఏం దొరకట్లేదు. ఇక్కడ నుంచి ఎవడో అందించాడు, ఇక్కడ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఒక న్యూస్ చెప్పాడు. అదే మొత్తం ఢిల్లీ, బొంబే అన్న నేషనల్ మీడియా అంతా కూడా చిరంజీవిని చాలా చాలా బ్యాడ్గా చెప్పారు. దాన్ని చూసి మళ్ళీ మన ఇక్కడ సోషల్ మీడియాలో చిరంజీవిని ట్రోల్ చేయడం బదులు విపరీతమైన ట్రోల్ చేశారు. ఇప్పటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీని ఒకరినే ట్రోల్ చేస్తుంటే చూసే సరదా పడేవాళ్ళు ఇప్పుడు చిరంజీవిని ట్రోల్ చేయడం, తెలుగులో కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా నాకు ఏమనిపిస్తుంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. సో ఇంకా అది అచీవ్డ్ ఎవరో తీస్తున్నారు. వాళ్ళు అన్నారు చిరంజీవి గారు తీయటం నాకు కోరిక కాబట్టి. ఒకప్పుడు ఇళ్ళరాజుతోటి ఒక సినిమానే చేయలేని పెద్దగా ఇదిగా డైరెక్టర్ అనుకునేవారు. ఇప్పుడు గౌతమ్ మీనన్ యాక్టర్ అయిపోయాడు కానీ ఒక సినిమానే చేశాడు. ఆ చేసిన 4 సినిమాలు ఫ్లాప్. ఏఆర్ రెహమాన్ అండ్ హ్యారీస్ జయరాజ్తో తీసిన సినిమాలు హిట్ అయినాయి అతనికి. కొంతమందికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, శాచురేటెడ్ అయిపోతుంది అనమాట. ఆ శాచురేటెడ్ అయిపోయే లోపల మనమే మర్యాదగానో సంవత్సరానికి ఒక సినిమా ఆ టైప్లో ఆ ఏజ్కి తగ్గ మంచి ఉందాయన పెద్ద ఫిలిం చేయొచ్చు. చేస్తే ఇట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ వెరీ బిగ్ ఫిలిం. చిరంజీవి గారు ఏం మాట్లాడినా కూడా నేషనల్ మీడియా లెవెల్లో ఎక్కేస్తారు అనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాట్ ఈ హ్యాస్ టు అండర్స్టాండ్. నాకు అర్థం అవ్వడం కంటే ఆయనకి అర్థం అవ్వాలి. మీరు ఎలా కండక్ట్ చేసుకోవాలో ఏ ఒక్క మాట కూడా అన్ప్లాన్డ్గా రాకూడదు. ఎక్స్టెంపర్గా మాట్లాడవచ్చు. యాక్చువల్గా నాకు పెద్ద తప్పు అనిపించలేదు. అరే చరణ్ అబ్బాయిని కదరా బాబు అని సరదాగా అన్నాడు. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.